టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి ప్రధాన ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలి అని వంశీ కోర్టును కోరారు. జైల్లో తనకు కొన్ని సదుపాయాలు కావాలి అని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ వెన్నునొప్పుతో బాధపడుతున్నారని, నిద్రపోవడానికి మంచం ఏర్పాటు చేయించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. అదేవిధంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అటు ఇవాళ వంశీని కలిసేందుకు వైఎస్ జగన్ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గన్నవరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కాసర్నేని వెంకట పాండురంగారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 జనవరి 21న గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండురంగారావుపై జరిగిన దాడి ఘటనతో తనకు సంబంధం లేదు అన్నారు. రాజకీయ కారణాలతో తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది అన్నారు. అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు లొంగిపోయారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో బాధితుడు ముదునూరి సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అందరినీ బయటకు పంపి ఏకాంతంగా 2 గంటల పాటు విజయవాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి అప్పారావు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. పోలీసులు సత్యవర్ధన్ ను కోర్టుకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ను న్యాయాధికారి పిలిచారు. తన వద్ద కూర్చోబెట్టుకుని సత్యవర్ధన్ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు.